ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రైట్. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి శేఖరాచారి చెప్పండి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పోలింగ్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నిఖత్ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 7 మండలాల్లోని దాదాపుగా 151 గ్రామ పంచాయతీలకు ఈరోజు రెండో విడత పోలింగ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 4 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం కాగా 147 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. దీనికి 6000 మంది సిబ్బందిని కూడా పోలింగ్కు వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు గట్టి ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు, వీళ్ళంతా కూడా ఓటు వేయడానికి బార్లు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు వేయడానికి వీళ్ళంతా కూడా ఆసక్తిగా కంపౌండ్ లోపలికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తి అనే గ్రామంలో ఉన్నాము. ఈ తూడుకుర్తి గ్రామంలో చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఇది. చాలా అంటే నాగర్ కర్నూలు జిల్లాలోనే ఒక మేజర్ గ్రామ పంచాయతీ. 5400 ఓట్లు ఇక్కడ నమోదై ఉంటాయి. దాదాపుగా 5000 వరకు కూడా ఇక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇక్కడ హోరాహోరీగా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా 2-3 రోజుల నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఇక్కడ రాత్రి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు సద్దుమణిగే విధంగా చేశామని చెప్పి చెప్తున్నప్పటికీ ఇక్కడ ఏదైతే 100 మీటర్స్ లోపల అయితే వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తమ అభ్యర్థి కోసం ఇక్కడ ప్రచారం చేస్తుండగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి, మమ్మల్ని అలో చేయడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా చూడొచ్చు, మన మహిళలు చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ చిన్న పిల్లలతో కూడా వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తూడుకుర్తి అనే గ్రామం చాలా మేజర్ గ్రామ పంచాయతీ. అయితే మొత్తంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 7 మండలాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. 7 మండలాలు అంటే ఒకటి తిమ్మాజిపేట, బిజ్నపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, ఈ 7 మండలాలకు సంబంధించి అధికారులంతా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హోరాహోరీగా కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ తొలి విడత ఫలితం చూసినట్టయితే మనకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఎక్కువ స్థానాల్లో కూడా అంటే మేజర్గా స్థానాల్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులే పై చేయి సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే దాన్ని బట్టి స్పష్టంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి, కానీ కొంత అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులను కొంత ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో అధికార పార్టీకే సహకరించాలన్నట్టుగా కూడా ఆదేశాలు ఇస్తున్నట్లు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా అదే పని చేస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో కూడా అంటే పారదర్శకంగా జరపాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొంత లోకల్గా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీల ఆదేశాలు కావచ్చు, వాళ్ళ అడుగు అంటే వాళ్ళు చెప్తున్నటువంటివి వినాలి అనే ధోరణితో కొంత అధికార పార్టీకి కొంతమంది, అందరూ కాదు కొంతమంది వత్తాసు పలుకుతున్నట్టుగా, కొంతమంది చెప్పింది చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదేశాలు వాళ్ళు తూచా తప్పకుండా కొంతమంది పాటిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ తూడుకుర్తి ఒకటే కాకుండా మేజర్ గ్రామ పంచాయతీలు పెద్దముందునూరు కావచ్చు, ఇక్కడ తిమ్మాజిపేట కావచ్చు, బిజ్నపల్లి కావచ్చు, కోడేరు కావచ్చు, పెద్దకొత్తపల్లి కావచ్చు, ఈ మేజర్ గ్రామ పంచాయతీలో కొంత అలజడి అంటే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కౌంటింగ్ కూడా అంటే 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలింగ్ ఏదైతే నమోదవుతుందో 1 గంట వరకు కూడా లైన్లో వేచి ఉన్న వాళ్ళకి, కంపౌండ్ లోపలికి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఓటు వేయనీయాలని చెప్పేసి, ఓటు హక్కు ఉంటుందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినప్పటికీ వాళ్ళు అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే పోలింగ్ అవుతుంది. ఇప్పటికే దాదాపుగా 40% పైగా కూడా జిల్లాలో పోలింగ్ నమోదైంది. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లో కూడా 50% దాటే అవకాశం కూడా ఉంది. 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ నమోదవుతుంది. తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే పూర్తి స్థాయిలో మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి పటిష్టమైనటువంటి భద్రత మధ్య కౌంటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పనిచేయాల్సినటువంటి ఉంది. అక్కడ అల్లర్లు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.